నెల్లూరులో అద్భుతం. శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా శివలింగంపై 2 నాగపాములు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించింది. ఈ ఘటన మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానం వద్ద చోటు చేసుకుంది. గతంలో ఒక పాము వచ్చి విశ్వనాథునికి సేవ చేసేది. కానీ ఈరోజు నాగుల చవితి సందర్భంగా ఏకంగా 2 నాగేంద్రులు వచ్చి తెల్లవారుజామునే విశ్వనాథునికి పూజ చేయడం జరిగినది. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష హోమం, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా చిల్లర వెంకటేశ్వరరావు, మంజు భార్గవి గారు వ్యవహరించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. స్వామి చెట్టు పుట్టకు దారంను చుట్టి పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంత బాగా కూర్చో ఉన్నారు నాయన, ఒకరి మించి ఒకరు. ఒక ఆమె శివయ్య, ఒక ఆమె పార్వతమ్మ. మామూలుగా బిట్టు కూడా కాదు, మేము ఇక్కడ వీడియో కాల్ చేసినా కూడా మేము రాలేని పరిస్థితుల్లో దానికి మేము ఎంత నష్టపోయామో మాకు వర్షం లేకపోతే नमो भवाय च रुद्राय च नमः शर्भाय च पशुपतये च नमो नीलग्रीवाय च स्थितिकण्ठाय च कपर्धिने च यूयप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरीशाय शिविविष्टाय च नमो मेडुष्टमा विचेषमते नमः पार्वतीपतये। దండం పెట్టుకొని ఆనిస్తా తగ్గాయి దొరుకుతా దండం పెట్టుకోండి. ఆ నుంచి మొదలు పెట్టి అమ్మ చుట్టూ తీసుకోరండి. ఇదిగో सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। धूपमा ग्रापयामि, धूपं दर्शयामि, दीपं दर्शयामि,
ధూపదీపాంతరం సిద్ధాద్యం సమర్పయామి. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసినటువంటి శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద నాగేంద్ర దర్శనం యొక్క వీడియోసు గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క భక్తులకి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి, చూసేటువంటి భక్తులందరూ కూడా దర్శించుకున్నటువంటి వీడియోలన్నీ ఇటీవల కాలంలో ప్రచార మాధ్యమాల్లో చాలా వైరల్గా మారాయి. ఈరోజు స్వామివారికి నాగల చవితి సందర్భంగా ప్రతి ఏటా మేము సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అర్చనా కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి హోమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఉదయాన్నే 4-4:30 గంటల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే హోమం నిర్వహించడానికి నేను సమిధుడిని సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఇక్కడ ఒక నాగుపావుని ఒక టబ్లో ఉన్నప్పుడు చూశాను. అది అలా పాక్కుంటూ పుట్ట మీదకి వెళ్ళింది. అది పుట్ట మీదకి వెళ్ళే సమయానికి ఒక శ్వేతనాగు శివలింగం మీద హఠాత్తుగా నాకు దర్శనం ఇచ్చింది. నేను చూసేటువంటి నాగేంద్రుడు, అదేవిధంగా ఆ శ్వేత రూపమైనటువంటి నాగేంద్రుడు ఇద్దరు కూడా ఆ శివలింగం పైన ఒక్కసారిగా నాకు దర్శనం ఇచ్చారు. నేను కాసేపు ఆశ్చర్యచిత్తునయ్యాను. తదుపరి ఆ స్వామివారి యొక్క లీలగా భావించి ఆ వీడియోల్ని జాగ్రత్తగా భయంతో చిత్రీకరించాను. నాకు మన గ్రూపులో మాకు ఎక్కువగా ఈ నాగేంద్రుడు ఎప్పుడు జనాలకి ఎక్కువ కనిపిస్తాడంటే పౌర్ణమి, అమావాస్య తిథులకి ముందుగా కానీ, లేదా తర్వాత రోజు కానీ, లేదా పౌర్ణమి తిథులందు కానీ ఎక్కువగా ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వేలాది మంది, వందలాది మంది ఇవి పర్సనల్గా చూసి వీడియోస్ కూడా సెల్ ఫోన్లో బంధించి అందరికీ సెండ్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ తెలిసినటువంటి విషయమే. విశేషంగా మాకు స్వామివారు నాగల్చు కార్తీక మాసాల్లోనూ, అదేవిధంగా మాఘ మాసాల్లోనూ, అదేవిధంగా స్వామివారికి పోయిన సంవత్సరం శివరాత్రి అప్పుడు మాకు ముందుగా దర్శనం ఇచ్చింది. తదుపరి ఏకాంత సేవ కార్యక్రమంలో అందరికీ చెట్టుపైకి వెళ్ళి పడగ విప్పి భక్తులందరికీ ఈ శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. తర్వాత ఈరోజు నాగల చవితి సందర్భంగా స్వామివారు మాకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది ఒక నాగల చవితి, ఒక శివరాత్రినే కాదండి, ఎక్కువ మాసములు పౌర్ణమి, అమావాస్య తిథుల్లో స్వామివారు ఇక్కడ ఎక్కువ సంచరిస్తూ ఉంటారు. కానీ నేను ఇప్పటి వరకు ఒక నాగేంద్రుని మాత్రమే దర్శనం చేసుకున్నాను. ఈ రెండో నాగేంద్రుడిని చూడడం నాకు అంటే కనిపిస్తూ ఉండేవాడు, కానీ పాము వేగం ఎక్కువ కాబట్టి మనం వాటిని వెంబడించలేం కాబట్టి అదే పాము అనుకున్నాము. కానీ ఈ రెండు డిఫరెంట్గా కనిపిస్తూ ఉండేటివి. కానీ శివలింగం మీదకి రెండు ఒకసారిగా రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా విశేషమైనటువంటి ఘట్టం కాబట్టి దేవుని నమ్మటువంటి నాస్తికులు కూడా ఇది ఆశ్చర్యపరిచేటువంటి విషయం కాబట్టి ఈ వీడియోలన్నీ అందరికీ అందించాలని దగ్గరికి వెళ్ళి తీయడం జరిగింది. ఆ తర్వాత నా స్నేహితులు ఈ యొక్క ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పగా అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు నాగుల చవితి పర్వదినాన
మన మణుబోలో స్థానికంగా ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ముందు ఎంతో అద్భుతం జరిగిందని నేను ఇక్కడ స్థానికంగా పనిచేసే ఒక లెక్చరర్ని, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను ఒక స్టేటస్ని రాజమండ్రి నుంచి పెడితే చూసి ఇక్కడ ఉన్నటువంటి మా ఊరి పిల్లల్ని, ఈ ఊరి పిల్లల్ని అడిగా, ఏంటి దేవస్థానం ఎక్కడ, ఎలా జరిగిందని. అంటే కారణం ఏంటంటే రాత్రి సమయంలో స్వామివారికి స్వయంగా నాగదేవతల రూపంలో 2 నాగుపాములు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకొని దేవుడి దగ్గర బిలపత్రాలు పెట్టి పూజించడం అనేది, అది కూడా నాగుల చవితి ముందు రోజు రాత్రి జరగడం అనేది చాలా అద్భుతము. ఇదే విషయాన్ని మనం ఎక్కడో నలుమూలల మన రాష్ట్రం ఉన్నటువంటి విషయాల్లో చెప్తే మేము ఇక్కడ తెలుసుకున్నాం. ఇది నిజమా కాదా అని నేను వాకప్ చేస్తూ మా పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు నాకు వీడియో సెండ్ చేశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఇంతటితో ఆగిపోలే. అదే వీడియోని గత సంవత్సరం ఇదే టైంలో అదే ముందు రోజు రాత్రి కూడా ఇలానే జరిగింది సార్, మీకు మళ్ళీ మేము వీడియో ఇప్పుడు సెండ్ చేస్తామని ఇంటికి వెళ్ళి ఉన్నారు పిల్లలు. అంటే ఎంతో అద్భుతంగా 16 సంవత్సరాల కిందట ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తుల యొక్క కోరిక మేరకు ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ మంచిగా ముందు దినదినాభివృద్ధి చెందుతుంది. స్వామి మహిమ వల్ల ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే పూజారి గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే మామూలుగా ఎక్కువ కాకులు కనపడవు, కానీ మనకి వేకువ జాములో ఒక కాకి వచ్చి ఇక్కడ కూర్చొని స్వామి దగ్గర అభిషేకించినట్టు ప్రార్థన చేస్తున్నట్టు కనపస్తూ చాలాసేపు కావుమని అరుస్తూ వెళ్ళటం స్వయంగా చూడడం జరిగింది. ఎప్పుడో కాదు, నిన్న రాత్రి 2 నాగస్వాములు వచ్చి స్వామిని అభిషేకించడం అనేది ఈ క్షేత్రం యొక్క గొప్పతనము. ఇంకొకటి స్థానికంగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక గంగిరెద్దు అప్పుడప్పుడు ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చి తదేకంగా గంటలు నిలబడి స్వామి సాయిని చూస్తూ స్వామిని ధ్యానించుకుంటూ మనసులో ఎంతో తన్మయం చెందడం కూడా చుట్టుపక్కల ప్రజలు చూసుకొని ఇక్కడ వినటం జరిగింది. వినటమే కాదు, స్వయంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కాశీ విశ్వనాథ స్వామి యొక్క దర్శనానికి రావడం, ఆయన భాగ్యం మేము అందరికి రావడం, వాటిల్లో నిన్న ఏదైతే మనం అనుకున్నామో వాటి దర్శన భాగం మా కలపడం కూడా ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మన హిందూ బంధు మిత్రులారా, ఎక్కడో అపోహలు దొంగ మాటలు ఇటండి కాదు, నిజం అనేది ఇలానే ఉంటుంది. దేవుని యొక్క మహిమలు ఉన్నాయి. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మకంగా మనం కొలుస్తామో ఎవరి జీవితంలో మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎక్కడున్నా మనం హిందూ మతాన్ని ప్రేమిద్దాం. దేవుళ్ళ యొక్క భక్తి భావంతో ఉంటూ సమాజానికి మంచి పనులు చేసే వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఇటువంటి మంచి విషయాలను షేర్ చేసి అందరికీ బాగుపడేటట్టు చూద్దాం. ఓం నమః శివాయ.